కూర్చున్నా. చెప్పు. ఏడున్న విషయాలు వస్తున్నావని నేను కూర్చున్నా. అని పండుకో అని ప్లీజ్ అని, నాకు రాత్రి లేట్ అవుతుంది, ఆఫీస్ దగ్గర ఉన్న సార్ వాళ్ళు తిడతారు మళ్ళా. నేనంటే ఇష్టం లేదు, కూతురు అంటే ఇష్టం లేదు ఆ విషయాలకి అంటుంది. అట్లా చెప్పకు అని, నేను డ్యూటీలో ఉన్నా కదా, నువ్వు మమ్మీని తీసుకొని మన రూమ్కి వచ్చేసి మళ్ళా. నోరు 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 మూసుకొని తొందరగా రా. తిడతాడే, నేను చెప్తున్నా అనుకో కదా. ఎవరు చెప్పారు ఇప్పుడు? నువ్వే చెప్పినా నేను చెప్పింది? నేనే. తండ్రి బిడ్డల మాటలు తక్కువ లేవు అని నేనంటే ఇష్టం అంటే జల్దీ పండుకుంటే నేను వస్తా, లేకుంటే రానే రాను. చూడు మన ఈరోజు ఖర్చు అయిపోతా నేను. నేను పడుకుంటే నువ్వు ఎప్పుడు నువ్వు రానే రావు. నువ్వంటే నాకు ఇష్టం కానీ ఎందుకు ఏడిపిస్తున్నావు నన్ను? అట్లా చెప్పకు అని, నేను నిన్ను ఏడిపిస్తాను. నువ్వు గుడ్డుగాలు కదా, పండుకుంటావు, నా మాట వింటావు నువ్వు. ఈనాలా నువ్వు వస్తలేవు కదా? ఈనాలా వినాలి, నా మాట వినవా మళ్ళీ నువ్వు? నేనంటే ఇష్టం లేదా నీకు? పిచ్చరా, ఎందుకు నన్ను ఏడిపిస్తావు? నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఎందుకు ఏడిపిస్తున్నావు? అట్లా చెప్పకు అని, నేను నిన్ను ఏడిపియాను. మరి నా దగ్గరకు వచ్చి పడుకుంటావా చెప్పు మళ్ళీ నైట్? వస్తా, పడుకుంటా. సరే వస్తున్నా, నువ్వు పండుకో, వస్తున్నా మళ్ళీ ఇక నేను. థ్యాంక్ యూ, విషయాలు రా తొందరగా. ఓకే అని, థ్యాంక్ యూ, పడుకో జల్దీ, నేను జల్దీ వచ్చేస్తా. జల్దీ రా, ఆఫీసులో లేట్ అవుతుంది. మన మానే అనుకుని నాన్న తిండి, నువ్వు ఆఫీస్ పో, నేను స్కూల్కి పోతా.